కూడా దానినే కలిగి ఉంటాడని అర్థం. హల్లెలూయా. ఎస్, దేవుని ఆత్మలో ఏమైతే ఉన్నాయో, దేవుని ఆత్మలో ఏవైతే దేని చేత నింపబడి ఉన్నదో ఆ ఆత్మచేత నడిపించే వ్యక్తి కూడా, ఆ ఆత్మచేత నడిపించబడేటువంటి వ్యక్తి యొక్క జీవితంలో కూడా అవే కలిగి ఉండాలి. హలో, ఎస్. అందుకే నేనేం చెప్తున్నానంటే, మనము కలిగి ఉండేటువంటి పరిస్థితులు మన ఉద్యోగం చేత నడిపించబడుతున్నాయా, లేదంటే మనం కలిగి ఉండేటువంటి మన పిత్రార్జితంగా వచ్చినటువంటి ఆస్తిపాస్తుల చేత నడిపించబడుతున్నామా, లేదా మనం కలిగి ఉండేటువంటి ప్రస్తుత స్థితిని బట్టి నడిపించబడుతున్నామా అనేటువంటి స్పృహను కోల్పోతున్నది సంఘం అని చెప్తున్నా నేను. వాస్తవంగా మనము నడిపించబడాల్సింది మనము కలిగి ఉండేటువంటి స్థితిగతులను బట్టి కాదు, దేవుని ఆత్మచేత నడిపించబడాలి. దేవుని ఆత్మచేత నడిపించబడినప్పుడు దేవుని ఆత్మ దేని చేత అయితే నింపబడి ఉన్నదో దాన్ని మాత్రమే విశ్వాసి కలిగి ఉంటాడు. దాన్ని మాత్రమే కలిగి ఉంటాడు. కలిగి ఉండాలి. కలిగి ఉన్నప్పుడే నువ్వు